సార్ సగటు సామాన్యులందరూ కూడా అంటే ఈ పప్పులు ఉప్పులు గత ప్రభుత్వ హయాంలో ఏది పెంచనన్న పెద్ద పెద్ద మనిషి కరెంటు బిల్లులని నిత్యావసరాలని చెత్త పన్నులని అన్నీ పెంచేసిన నేపథ్యంలో చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పేదవాళ్ళకి మనం మాట ఇచ్చాం, వాళ్ళు మనల్ని నమ్మారు, మన అధికారం కట్టబెట్టారు, సేవ చేయాలి అనే విధంగా ఈ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా చూడాలి సార్? ఈ రోజున కందిపప్పు దేశవాళీ కందిపప్పుని రైతు బజార్ల ద్వారా 160 రూపాయలకి, అలాగే మంచి క్వాలిటీ బియ్యాన్ని 50-55 రూపాయలకి అందించడాన్ని ఎలా చూడాలంటారు? చాలా అద్భుతమైన స్కీమ్ అండి ఇది. మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయంలో ఆయన చాలా కింద నుంచి చూసుకుంటూ వెళ్తున్నాడు. మొన్న కాకినాడలో రైస్ మిల్లుల్లో రైస్ పట్టుకుంటాం, ఇలాంటి అవకతవకలు జరిగినవన్నీ భేటీ తీసుకొస్తాం. అవన్నీ చాలా చెప్పుకోవాల్సిన విషయాలండి. కానీ గతంలో సార్ సన్నబియ్యం అన్నారు, మేము సన్నబియ్యం ఇస్తాం, మళ్ళీ ఆయన సన్నబియ్యం ఇస్తామని ఎవరు చెప్పారని చెప్పి ఆయన ఎదురు తిరిగి మాట్లాడడం కానీ, పేదవాళ్ళకు ప్రతిదీ కూడా అందుబాటులో ఉంచుతాను, నేను పేదవాళ్ళ కోసమే వస్తున్నాను పెద్ద మనిషి ఎలా పరిపాలన కొనసాగించాడు? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేశాడండి, నేను ఏదో తీసుకొచ్చి బట్టలు నొక్కుతున్నాను, అన్ని పేదవాళ్ళు కరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి అని ఊహల్లోనే బతికిపోయాడు ఆయన. ఒక ప్రజల్లోకి వచ్చేసి మీ కష్ట సుఖాలు ఏంటి అని నెలకు ఒక ప్రెస్ మీట్గా మీలాంటి రిపోర్టర్స్ మీడియాలో వచ్చి చెప్తే, మీకు అన్నీ నేను చేసిన పథకాలు కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా, ఇంకా ఏమైనా ఉంటే మీ కష్ట సుఖాలు చెప్పుకోండి అని నెలకు ఒకసారి కానీ ప్రజల్లో కానీ వస్తాయి. ఏదో ఇవాళ చంద్రబాబు నాయుడు మీద కక్షతో సిద్ధం సభలో ఎలక్షన్ ముందు సభలు తప్ప ఈ 5 ఏళ్ళు ఏం చేశాడండి ఆయన? 5 ఏళ్ళు ఏం చేయలే. ఇవాళ పులివెందులో ఒక 4 స్టార్ హోటల్ గురించి చూశానండి నేను. అసలు పులివెందుల లాంటి చిన్న విలేజ్లో నీకు 4 స్టార్ 5 స్టార్ 4 స్టార్ హోటల్స్ ఎందుకండి? అదేదో ప్రజలకి ఇవ్వాల్సినవి నువ్వేను అన్ని చోట్ల భవనాలు కట్టుకుని ఈ డబ్బంతా ప్రజల దగ్గరండి. ఈ నేపథ్యంలోనే సార్ అంటే ప్రతి వాడికి నేనేదో బటన్ నొక్కుతున్నా, డబ్బులు వేసేస్తున్నా భ్రమను కల్పించి మళ్ళీ తిరిగి తీసుకుంటున్నది కరెంటు బిల్లుల రూపేణా, లేకపోతే నిత్యావసరాలు, లేదా ఇప్పుడు టాస్మాక్ ఉంది, విస్కీ బ్రాందీ, అది చాలా అన్యాయం అండి. చాలా అన్యాయంగా దాంట్లో మరి సామాన్యంగా నాకు ఎంత దోచేసారో తెలియదు కానీ మనుషుల్ని వాళ్ళు ఇది లివరు కిడ్నీలు పాడు చేసి వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోద్దండి? ఇప్పుడు ఉదయం నుంచి అమ్మరు అసలు మన ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ అంత రోడ్లు ఇట్లా గుంతలు ఇవన్నీ ఎక్కడా లేవండి. ఇండియా లెవెల్లో ఇండియా మొత్తం చూసుకుని ఏ స్టేట్లో ఇట్లా ఉండవు. మరి రోడ్లు డెవలప్మెంట్ చేయలేదు. అసలు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఓడిద్దామో రెడీ ఎలక్షన్ వస్తాయని ఎవరైనా బయట నోటి తీసి మాట్లాడితే పోలీస్ కేసులు ఇవన్నీ ఏంటంటే ఆ సొంత రాజారెడ్డి అదే రాజ్యాంగం లాగా అన్నారు. రాజారెడ్డి గారు ఇట్లా చేశారో లేదో మాకు తెలియదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లా చేయలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా లైఫ్లో రేపొద్దున ఎంపీగా నిలబడతాడు, అక్కడ కూడా గెలుస్తాడని నమ్మకం లేదు. అక్కడ కూడా ఓడిస్తారు జనం. పులివెందుల్లో మన జనం తిరగబడ్డారు కండి ఆయన ఇంటికి వస్తే. ఎక్కడికి వచ్చినా ఆయన ఏ మీటింగ్కి వచ్చినా ఫర్దర్లో ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, పులివెందుల సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి, నువ్వు ప్రజల్లోకి రా, నువ్వు ఎమ్మెల్యే ఉండి చంద్రబాబు నాయుడు ఇట్లా తప్పుగా చేస్తుంటారా వాళ్ళంతా లేక అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలోనే ఆయన మీద కేసులు పెట్టి 54 రోజులు జైల్లో పెడితే దానికి సరైన ఆధారాలు లేవు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, ఆధారాలు లేవు, ఎన్నో రకాలుగా కేసులు పెట్టి ఎంతసేపు ఆయన వ్యక్తిగత కక్షలు దాన్ని చేసుకోవడం తప్ప ప్రజల కోసం ప్రజలు ఎందుకున్నారు? 151 సీట్లు ఇచ్చారు, వాళ్ళు నమ్మారు, వాళ్ళకి ఏదో చేయాలి అనే తప్పన ఎక్కడ కనపడలేదండి. ఆయన అహంకారమే ఆయన పాతాళానికి ఏదో పవన్ కళ్యాణ్ ఏదో మీటింగ్లో నేను పాతాలు నొక్కేస్తానన్నాడు, తొక్కుతాడు, అట్లాగే తొక్కు చూపించారు. చివరిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సుమారు 20-25 రోజులు అవుతుంది. ఆయన ప్రతిదీ కూడా సమీక్షలు చేయడం, దాని మీద శ్వేతపత్రాలు విడుదల చేయడం, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటారు సార్? అసలు ఉచిత ఇసుక తీసుకొస్తాం. ఇవాళ భవన కార్మికులు కానీ చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ అందరికీ మంచి ఉపయోగం అండి.
ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల క్రితం ఉండేది, తర్వాత వీళ్ళు చేశారు. ఒకళ్ళు ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ 13,000. ఇప్పుడు ఏమంటున్నారండి వీళ్ళు, మీరు ట్రాక్టర్ ఎంత అవుతుందో తీసుకుని ఉచితంగా ఇస్తామంటున్నారు. అది మంచిదండి, సూపర్ అండి. మన పేద ప్రజల కోసం మంచి ఉచిత ఇసుక అనేది అసలు అద్భుతమైన స్కీమ్ అండి అది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇట్లా ఉచితం చేస్తే బిల్డర్స్ రియల్ ఎస్టేషన్ రావాలి కదండి, బిల్డర్ కట్టాలి కదా. నువ్వు ప్రతిదీ నువ్వు అక్కడికి ఇక్కడికి దొంగ ఇసుక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు దోచేశారండి. మన మంచి రోజులు కదండి. ఇంకా జన్మలో వైసీపీ వాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడితే ధైర్యం ఒక్కటి కూడా లేదండి. ఉన్నోళ్ళు కూడా ఉండరండి నాకు తెలిసి. అసలు ఇప్పుడు మన వాడెవడంటే మన మైలవరం మినిస్టర్ జోగి రక్ష మన ఇక్కడ అంబాపురంలో పెడన భూ ఆక్రమణ చేసుకున్నారండి. సర్వే నెంబర్ కూడా వాళ్ళ పేపర్లో చూశాను. 80 సర్వే నెంబర్ అంటే 87 మీద చేశారంటే మరి తహసీల్దారులు వీళ్ళందరూ మరి ఆయన భయపడి చేశారో ఏంటో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇంకా ఊరుకోరండి. ఈ అరాచకాలన్నీ త్రూ లీగల్గా కోర్టు ద్వారా మనం డైరెక్ట్గా ఎక్కడ అటకడు వ్యక్తులు కట్టలేదు. ఆ చేసిన పాపాలన్నీ బయట పడతాయండి. వీళ్ళు ఇంకా ప్రజల కోసం బయటకు వస్తే ప్రజలు కొడతారండి. ఎందుకంటే వాళ్ళ మళ్ళీ ఎంపీకి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ కొడతారనే కదా ఢిల్లీ పారిపోతున్నాడు. ఇక్కడ కొడతారు, ప్రజలు కొడతారు. నువ్వు చేసిన పాపాలన్నీ బయటకు వస్తే ప్రజలన్నీ నువ్వు బయటకు వచ్చి కొడతారు గ్యారెంటీ. ఓకే.